అరే నువ్వు నా బైక్ ఎందుకు కొడుతున్నావు? ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతారు బే. నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు. అరే తప్పండి తప్పండి, వాడు మమ్మల్ని విడుదల చూస్తున్నారన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తా నన్నే బాధ నువ్వు వెళ్ళనాడు. నమస్తే అన్నా. ఈడు మావాడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా దేశరావాన్ని. అన్న వద్దనా అన్న 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 వద్దనా అన్న 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 క్రిష్ అయ్యో ఓకే, నీకు అది సీన్ లేదు కానీ రా పారిపోదాం. ఏం కొట్టాడే ఏం కొట్టాడే ఏం కొట్టాడా ఏమో కొట్టుడు ఏమైంది ఎక్కేశాడే మనసంతా ఎక్కేశాడు ఏమ్రా ఈడి దాకా వచ్చి నాటకాలు చేస్తున్నావు నడా నేను రాను ఏంట్రా అరుస్తున్నావు అసలేమో టెన్షన్లో ఉన్నాడు అని దండం పెడతాను పద సరే చూసావా ట్రీట్మెంట్ ఎలా ఉందో నీకేమైంది అరుస్తున్నావు నమస్తే 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 నువ్వేనా ఇది హెడ్లైన్ రాసిన జర్నలిస్ట్ అవును ఏంటిది చదువు నడి రోడ్డులో ఒక వ్యక్తి ఎడమ చెయ్యి నరికిన కేతిరెడ్డి ఆదికేశవులు ఎడమ చెయ్యి నరికినా అవును నువ్వు చూసావా చూశాను చూసి కూడా అబద్ధాలు రాస్తావరా రాస్కల్ నేను నరికింది కుడి చేయరా కుడి ఎడమ పేపర్ అంటే జనాలకు నిర్భయంగా నిజాలు చెప్పాలి అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడు బాల్ గంగాధర్ తిలక్ చెప్పాడు ఇప్పుడు ఈ కేతిరెడ్డి ఆదికేశవులు చెప్తున్నాడు హలో ఇప్పుడు నిజాలే రాయి హలో అయితే నన్ను ఇప్పుడు చంపరా సార్ ఏ మీ ఆవిడతో ఇంట్లో ఎంత ప్రాబ్లంగా ఉందా అవును సార్ ప్రాబ్లమే సార్ పొద్దున్న వెళ్ళొచ్చి నా భార్య కాఫీ ఇవ్వకపోతే నానా బూతులు తిడుతుంది సార్ వస్తా సార్ తప్పగా మళ్ళీ తిట్టు తినాలి ఏంటి సార్ అంత కష్టపడి పెట్టుకొచ్చామని ఉట్కి నుంచి పెట్టిరు క్రికెట్ లో అంపైర్ తోనూ సొసైటీలో పేపర్ వాళ్ళతోనూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమైంది వికెట్ పడుద్ది
ఎందుకు కొట్టారండి? కొట్టక ఆర్తి ఏమంటావా? 20 ఏళ్ళు కాపురం చేస్తున్న మొగుడికి మస్కా కొట్టి 20 ఏళ్ల కుర్రడితో కూతుర్ని పంపించావు. సిగ్గులేదు మీకు? సిగ్గెందుకండి? నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోవడానికి ధైర్యం కావాలి గాని అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళిపోతానంది. అందుకే నేను తీసుకెళ్లి ఆ అబ్బాయికి అప్పచెప్పి వచ్చేసాను. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి, అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ప్రాబ్లం సాల్వ్. అబ్బాయి చాలా అందంగా ఉంటాడని అమ్మగారు చెప్పారు కదండి. ఇంక ఈ చేతుల ఫైట్లు మనకి ఎందుకండి? పెళ్లి చేసేస్తే పని అయిపోద్ది కదా. కొడుకు నీకు చేస్తాంట పెళ్ళి. వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి నా కూతుర్ని తీసుకోరండి. హలో అమ్మా, డీజిల్ డబ్బులు నేను ఎవరు నా కొడుకు డబ్బు కావాలి. డబ్బు కావాలి. నేనెలా దూకారా? పోతలో ఉన్న దూకలేవు, దూకో రా. హై, వాటర్ బెలూన్ లా ఉంది. ఏయ్, ఎవరా తొక్కింది? ఎవరు లేరే. నా వల్ల కాదే. ఏయ్ అన్నా, ఇక్కడ ఉన్నాడే. అమ్మో, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా? అక్కడ దున్నపోతు పడుకుంటున్నా. రండిరా, చెప్తా మీ పని. నేనెలా దూకాను? వాళ్ళు వచ్చేస్తున్నారు, రావే. సమ్మంటుంటే దిశ, లేచి. అయితే చచ్చారు. ఎక్కడ్రా వీళ్ళు? మళ్ళీ వస్తున్నారా? ఆగరా రేయ్, ఆగరా. ఏంటే? ఇంకా నా వల్ల కాదు. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది. అందుకే నీకు ఎప్పుడో చెప్పాను, పిజ్జాలు బర్గర్లు తినొద్దే, పీపాలా తయారవుతావని. నా మాట విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించరా. వాళ్ళని ఏదైనా చెయ్యరా? ఎలక్కివ్వాలి. ఇస్తా. అరే పుట్టి, నువ్వేంట్రా ఇక్కడ? ఇంకా చేంజ్ అయిపోలేదు. నాడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చా. గ్యాపా? థ్యాంక్స్ రా. పరిగెత్తి పరిగెత్తి కాలు విక్కిపోతున్నాయి. రేయ్, నాటకాలు ఆడొద్దు, మర్యాద చెప్పు. అమ్మాయి ఎక్కడుంది? అక్కడ పడుకుంది. పడుకుందా? ఇందాక బానే ఉంది కదా, ఏం చేసేవారు అమ్మాయిని? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పడుకుంది. అలసిపోయిందా? రేయ్, నువ్వు అసలే జాదుగాడివి, నేను నిన్ను నమ్మను. అక్కడ పడుకుంది అమ్మాయినా? కడుగుపోయా నీకు? కాళ్ళు చూస్తే తెలియట్లా? అమ్మాయి అమ్మాయి గారు దొరికిపోయారు. అలసిపోయారు కదమ్మా, పడుకోండి. మీరు అలాగే నిద్రపోతుండండి. అబ్బో, ఇప్పుడు చూడు పొట్టోడు. చూడండి రా, దొరికిందిరా. అమ్మాయి గారు ఇక్కడే ఉండండి, కదలకండి. రేయ్, చూసారా? దున్నపోతుల్లా ఉన్నారు. అందరికంటే ముందు నేనే పట్టుకున్నాను అమ్మాయి గారిని. ఏంట్రా అలా అంటారు? ఏంట్రా షాక్ అయ్యవా? వేస్ట్ ఫెలో. నోరు లేదా? నోరుతో చెప్పదు కదా, చేత్తనా. చూడరా పక్కన ఒకసారి. అబ్బా పొట్టుడు ఏదైనా బస్సు ఎక్కి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బాగున్నారా? స్మార్ట్గా ఎన్ని కష్టాలు పెట్టినవరా మమ్మల్ని. అటు ఇటు గానంతో మాకు నీకు పెడతావా? ఇప్పుడు బారా ఊరుకో, రా వెళ్దాం. నేను రాను, ఈ బురద బట్టలతోనా? అదేంటే ఓ ఎగేసుకుంటూ వచ్చావు కదా మా ఇంటికి, లేచిపోదామని. పోదన్రా, ఇంటికెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి నీట్ గా డ్రెస్ వేసుకుని రా. సరే కానీ వస్తానులే. నువ్వు త్వరగా వచ్చేయాలి రోయ్. సరే. రే బొట్టి, అమ్మ రేపు అడుగు. అమ్మాయి గారిని పట్టుకొచ్చావునా? హాయ్ డాడీ. ఏంటండి ఇది? నువ్వు ఉండమ్మా. కూతురు లేచిపోయిన ప్రతి తండ్రి ఇలాగే రియాక్ట్ అవుతాడు. ఇది రొటీన్ అమ్మా. ఇప్పుడు నేనేమనాలి? డాడీ, నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు చెప్పినట్టే ఆ డాష్ డాష్ గారిని పెళ్లి చేసుకుంటాను డాడీ అని అనాలి. అంతే కదా?
ఇది రొటీనే కదా కదా అందుకే మళ్ళీ వాడితోనే లేచిపోతాను. ఇది వెరైటీ. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? దానికంటే బ్రెయిన్ తోపింది, నీకు తోపిందా? ఉంటేగా దొబ్బడానికి. అసలు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? నేను ఇవ్వలేదండి, నేను ఖాళీ బ్యాగులు సర్దిచ్చాను అంతే. అంతే కదా. ఈ రోజు నుంచి నేను పెట్టింది తినాలి, చెప్పింది చేయాలి, చేసుకోమన్న వాడిని చేసుకోవాలి. పుట్టి లిస్ట్ బాగా ఎక్కువైనట్టుంది. బాగా ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీగా అనిపిస్తుందా? నర్రికి పోరేస్తా. వాడు ఫీల్ అవుతాడు. ఎవడు? మన మొగుడు. పెళ్ళయ్యాక నాకు, ఇప్పుడేమో నీకు. వాడికి అంత సీన్ ఉందని అనుకుంటున్నావా? మన వాళ్ళు వాడిని ఎప్పుడో వేసేసారా? ఎరా అబద్ధాలు ఆడకండి. అటు ఇటు కాని వాడు పుడతారా? ఏ లేదన్నా, తోసేస్తాం బురదలో, చేత్తో పులివేసాం. వాడు నా కోసం బిల్డింగ్ లైనా దూకొస్తాడు. ఆఫ్టర్ ఆల్ మీరు రాసిన బురదో లెక్క వస్తాడు చూడు. ఎలా వస్తాడు? పొట్టి వచ్చేసాడు. చూడు. హాయ్ మామ్స్. వీడు లోపల నుంచి ఎలా వచ్చాడరా? అదే ఆలోచిస్తున్నా, లోపల నుంచి ఎట్లా వచ్చిండు? అల్లుడు గారు కొంచెం ఇలా రండి. ఇల్లు సూపర్ గా ఉంది మావా. కరెక్ట్ టైంకి వచ్చాను అత్తయ్య. ఎలా వచ్చావురా? వెనక గోడ దూకి మేడెక్కి లోపల నుంచి వచ్చా. కాస్త వెరైటీగా ఉండదని వస్తా మా అమ్మ. అగో, ఏ మీ అమ్మ బాబుని రమ్మని చెప్పు. పెళ్లి చేస్తావు నాన్న? కాదు, వీడి శవాన్ని తీసుకెళ్ళడానికి. వీళ్ళకంత సీన్ లేదు మామ. పొద్దున్నే కుక్కల్లాగా రోడ్ల మీద పరిగెత్తిచ్చాను. నాతో పెట్టుకోవద్దని చెప్పు. అసలే మనకి చేద్దోలు ఎక్కువ. ఏసి చూడండి, వీడికి దులో ఎక్కువ అంటే. ఆగండి ఆగండి ఆగండి. ఏ భయంగా ఉందా? ఓ పద్ధతి ప్రకారం చెడు కూడా ఆడదామని. చెడు కూడా? ఆ సైడ్ వెళ్దాం రావే. రేయ్ అందరు రండ్రా. ఆగండి ఆగండి ఆగండి. ఇంతమంది ఒకేసారి అయితే ఎలాగమ్మా? మావోయ్, ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ, పైగా ఫర్నిచర్ చాలా బాగుంది. పాడైపోతే ఎప్పటికైనా నాకు వచ్చేదేగా. ఓ పని చేద్దాం, బయటికి వెళ్ళి కొట్టుకుందాం. బయటికి వెళ్ళి కొట్టండిరా. అందరండ్రా, హ్యాపీ కొట్టుకుందాం. మూసుకొని రావే. నవ్వేద్దున్నా. ఇప్పుడు రండి. తాళం వేసావేంటి? అందరినీ కొట్టవా? కొట్టరా ప్లీజ్, నేను చూడాలి. ఏంటి కొట్టేది? ఒక్కొక్కరు దున్నపోతులా ఉంటాను. నా వల్ల కాదు, నువ్వురా. అమ్మాయి గారు త్వరగా రండి, త్వరగా ఎక్కండి బండి. అమ్మాయి గారు ఎక్కండి, ఎక్కండి. అమ్మాయి గారు ఇదిగో మీ బ్యాగ్. అమ్మాయి గారు హ్యాపీ జర్నీ. అయ్యో 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 నా బండి, నా కొత్త బండి. అయ్యో పట్టుకోండి, మీ దండం పెడతాను. నా కొత్త బండి మీరా పట్టుకోరా. లేచిపోయింది నా కూతురు, నీ ఓ రక్షణ అంటరా? వాడు తీసుకెళ్ళిన బండి వీడిదే కాబట్టి. మీకు తెలియదు, ఊరుకోండి సార్. అది కొని నెల రోజులు కూడా కాలేదు సార్. అరే తొందర పట్టుకోండి రా, పదండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు. పట్టు. నాకెందుకు భయంగా ఉందమ్మా. అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మూసి భుజాన్ని వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉందమ్మా, తోటకూర కాళ్ళగా. అంతేనంటావా? కసక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో అదేంటి అలా బోర్లా పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే, ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళని కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? ఆ దగ్గర కత్తి ఉంది, అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేల బ్లాక్ బెల్ట్. మావాడు కాదు, ఆవిడ.
ఏడ్సావులే. ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో కాయల్ తల కాయల్ లేచిపోతాయి. వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగా తలేరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపలు గేల వేసి ఆపని ఇక్కడ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. తలకాయలు లేచిపోతాయి. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారు. ఏమైందిరా నీకు? స్నేక్ ఫైట్? ఇది స్నేక్ బైట్ రా. నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ బూట్లు వెళ్ళిపో. నీదే బ్లడ్, బి పాజిటివ్. నల్ల పని చేయమంటే వీడే బంద్ అయిపోయిందన్నా. ఎవరి అతిలో ఒక సొట్ట సుందరి. I'm sorry. Give me your hand. సంగతి ఇస్తే పనులు ఎప్పుడు పూర్తవుతీరా? కానీ బేగే చెప్తామండి. కాఫీ తెచ్చావా? ఇదిగోండి. నమస్కారం బాబు, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. అయ్యా మీరు దేవుడయ్యా,
ఎంత మందిని అడిగినా ఎన్నోళ్ళు తిరిగినా ఈ అదమొఖానికి పుట్టినానని ఎవరు పిల్లని లేదయ్యా. మీరు ఒక్క మాట వాళ్ళకలా చెప్పారో లేదో ఇలా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారండి అయ్యా. నువ్వు మూసుకుంటావా? ఊర్లో ఉన్న అడ్డమైన ఎదవలకి పెళ్లి చేసేస్తున్నావు, నాకు మట్టికి పెళ్లి చేయు. ఆ పిల్లకి మెల్లకరా అస్సలు బాగోదు. నువ్వు నాకు రంపా ఊర్వశులు చేస్తావని ఉండదవా ఇక్కడే కూర్చో, ఇప్పుడు వస్తాను. ఇత్తడే నీకు. అయ్యా తమరు తప్పకుండా పెళ్లికి వస్తారు కదా? పెళ్లికి కాదురా, ఈ శాంతానికి వస్తారు. ఇట్లాంటి ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడు ఏమని చెప్పానా? ముందు నుంచి దింపితే వెనక నుంచి వచ్చేద్దని నీ ఫేస్ చూస్తే సంపబుద్ధి కాదు. ఊర్లో మన పెళ్లి గురించి టాగేంటి అనుకుంటున్నాం? చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అంటున్నారు. వాళ్ళ పెళ్లి మీద చూపిస్తున్న శ్రద్ధ నా మీద చూపించలేదనుకో, అడిగి పని వేటాడినట్టు వేటాడి చంపేస్తాను. దరిద్ర వదిలిపోతే కుళ్ళిపోయిన కొబ్బరికాయ మొహం నువ్వును. భయమే ఇప్పుడు మిమ్మల్ని 2000 మధులత. ఓ సారీ, ఐ మీన్ మధులత. తీసుకో. కార్డేం వాడలేదు కదా? వాడాను. వోడ్కా ఫుల్ బాటిల్. క్యూటీ ఎంత ముద్దు వస్తుందో. మీరు మీ ఫ్రెండ్ ఇలా చీట్ చేస్తారు అనుకోలేదు. చీటింగ్ ఏంటి? ఇంకా 2000 ఇవ్వలేదుగా, ఉంచేసుకో. ఎంత సింపుల్ గా చెప్పేశారు. ఆ కార్డ్ మా అమ్మదని చెప్తూనే ఉన్నాను. బిల్లో బాటిల్ మ్యాటర్ చూసిందంటే ఫినిష్. అంతా మీ వల్లే. అయిపోయాను. ఓకే ఓకే, ఓ పని చేస్తే ఆ బాటిల్ తీసుకెళ్లి మీ నాన్న గిఫ్ట్ గా ఇస్తే ఆయనే అంతా మేనేజ్ చేస్తారు. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. వై? ఓకే ఓకే, కావాలంటే బెట్ వేసుకుందాం. కార్తిక్ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. లేట్ గా లేచాను, సారీ. యూ లవ్ ద లేడీ బట్ డోంట్ టచ్ ద బాడీ. ఇఫ్ యూ టచ్ ద బాడీ సమ్వన్ మేక్ ద సీడీ. 1 2 3 4 5 6 7 ఊసల్స్. అర్థమైందా నాయనా? లేడీ బాడీ తప్పితే ఏది అర్థం కాలేదు బాబా. నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఎంత ట్రై చేసినా పట్టం లేదు బాబా. ఏంటది? అమ్మాయిలు కుఫ్లీ బాబా, ద గర్ల్స్. మీ దయవల్ల ఒక్క అమ్మాయినా పడితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కుఫ్లీ బాబా. ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా? ఓకే, ద గర్ల్స్ ఆర్ 3 టైప్స్ బాబా. అంటే పద్మిని, శంకిని, కామిని. బాబా బాబా అంటే ఇలియానా, నయనతార, అనుష్క. నీకు సొల్లు కావాలా సొల్యూషన్ కావాలా? కొడితే కమండలం పగిలిపోద్ది. ఐ టెల్ యూ లిసన్. సారీ. అమ్మాయిలు 3 రకాలు. జీకే రకం, ఓకే రకం, రక్కే రకం. నాకు అర్థం కావట్లేదు కుల్ఫీ బాబా. రిపోసా, నీకు అర్థమైతే ఆదరణ ఎందుకు వస్తావు? నీ దయ బాబా. ఫస్ట్ గీకే రకం. వాళ్ళు ఇబ్బంది పడరు, మనల్ని ఇబ్బంది పెట్టరు. చాలా సెన్సిటివ్గా ఉంటారు. సిటీ బస్సులో తిరగమంటే తిరుగుతారు, ఏ గడ్డి పెట్టినా తింటారు, ఏ సినిమా చూపించినా చూస్తారు. నో మ్యారేజ్ నో గ్యారేజ్. రెండోది గోకే రకం. సెన్సిటివ్ గా ఉన్నట్టు నటిస్తారు, సెంటిమెంట్ తో కొడతారు. అందంగా ఉండరు కానీ అందంగా ఉన్నామని అనుకుంటారు.